వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ నిషా డిఎన్ఏ రిపోర్ట్స్తో నిషా వాళ్ళ నాన్నగారు హర్షవర్ధన్ ఇంటికి చేరుకుంటారు. ఇటువైపు చామంతి ప్రేమ్ చాలా సంతోషంగా, బాబు యువరాణిగా వచ్చిన దీపిక తనంతటి తనే ఎలిమినేషన్ అయి వెళ్ళిపోయింది, ఇక ముగ్గురే బాబు అనగానే, అవును చామ్, ఖచ్చితంగా అసలైన యువరాణి ఆ గీతమ్మే అని నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది అనేలోపు ఇంతలో ప్రేమ్ డిఎన్ఏ రిపోర్ట్స్తో వచ్చాను అని అంటారు. ఇక నిషా వాళ్ళ నాన్నగారు, నాన్న, అమ్మ, చందమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇక చామంతి, ఓ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేసాయా, ఇప్పుడు దీన్ని బండారం బయటపడుతుందిలే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇక హర్షవర్ధన్, బావగారు రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నదే చేద్దాము, ఎందుకంటే నేను బిడ్డ పుట్టేదాకా ఆగమన్నాను, కానీ మీరు ఆగలేదు అనగానే, అవునన్నయ్య, ఒకవేళ ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఖచ్చితంగా మనకి పాజిటివ్గా వస్తుంది, నిషా గురించి నాకు తెలుసు, రేపే పెళ్ళి అని అంటూ ఉంటుంది రమాదేవి. ఇటు రోజా, అమ్మయ్య, వీడి పెళ్ళైపోతే వీడిని తోడు పెట్టుకున్న ఆ చామంతి ఇక కుదేలైపోతుంది, మనసారా ప్రేమించిన వాడు దూరమైతే ఇక యువరాణి పోటీల్లో ఖచ్చితంగా అది ఏ అడుగు ముందుకు వేయలేదు, అప్పుడు నేనే యువరాణి అని అనుకుంటుంది. ఇక రోజా, చెప్పండి అంకుల్, ఆ రిపోర్ట్స్లో ఏమున్నాయో చెప్పండి, మీ అమ్మాయి పరువుని మీరే తీసుకొని వెళ్ళిపోండి అనగానే, ఆపు ప్రేమ్, మా అమ్మాయి తప్పు చేసిందని నేనెలా అనుకుంటాను, ఈ డిఎన్ఏ రిపోర్ట్స్లో నువ్వే నా కూతురు కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివని పక్కాగా వచ్చింది, కావాలంటే సాక్ష్యాలు తీసుకోండి అని చెప్పి ఇక నిషా వాళ్ళ నాన్నగారు రిపోర్ట్స్ని హర్షవర్ధన్ చేతికిస్తారు. హర్షవర్ధన్ ఆ రిపోర్ట్స్లో పాజిటివ్ అని రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ప్రేమ్, ఏంటి నేనా అనగానే, ప్రేమ్, ఇంకా నువ్వు దబాయించాలని చూడకు, తెలియకుండానే నన్ను ప్రెగ్నెంట్ చేశావు, ఇప్పుడు పెళ్లి విషయంలో ఇలా నువ్వు తప్పు చేయడం తప్పు, ఆంటీ రేపే మా పెళ్లి చేయండి, ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్న నేను పెద్ద కడుపేసుకొని ఈ చుట్టూ తిరగలేను, అందుకే ఇప్పుడే పెళ్లి చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది నిషా. ఆపండి, మీరు అనుకున్నది అనుకున్నట్టు వచ్చిందని పెళ్ళి ఎలా నాన్న, ఈ రిపోర్ట్స్ అబద్ధం అనగానే ఇక చామంతి, అవును బాబు అనేలోపు రమాదేవి చామంతి చెంప పగలగొడుతుంది. ఏంటే పనిదానివి పనిదానిలా ఉంచకుండా అయ్యగారు నెత్తి మీద పెట్టుకున్నాడని నువ్వు సలహాలు ఇస్తావా, నీ సలహా వల్లే కదా ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేదాకా ఆగాము, డిఎన్ఏ రిపోర్ట్స్ కరెక్ట్గానే వచ్చాయి కదా, మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి అని అంటుంది రమాదేవి. అవునత్తయ్య, ప్రతిసారి తగుదునమ్మా అని యువరాణి పోటీల్లో దూరిపోతుంది, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య దూరిపోతుంది, మావయ్య గారు రిపోర్ట్స్ వచ్చాయి కదా, పాపం నిషా మామూలుది కాదు కదా, తన నాన్న హోమ్ మినిస్టర్, వాళ్ళ పరువు మన పరువు పోకుండా ఉండాలి అంటే రేపే పెళ్లి చేయాలి అని అంటుంది రోజా. ఇక చామంతి, కావాలనే వీళ్ళందరూ ప్రెజర్ తీసుకొస్తున్నారు, బాబు మీరే తప్పు చేయరని నా మనసు చెప్తుంది అని చెప్పి అంటూ ఉండగానే ప్రేమంటారు, నాన్న మీరొక్కరు చెప్పండి నేను తప్పు చేయలేదు అనగానే, బాబు ఇన్ని రోజులు మా చెల్లమ్మ కొడుకువి, అలాగే హర్షవర్ధన్ బావగారి కొడుకు అని ఊరుకుంటున్నాను, రిపోర్ట్స్ వచ్చినా నా కూతుర్ని తప్పుడు దానిలా చూస్తే నేను ఊరుకోను అని అంటారు నిషా వాళ్ళ నాన్న. ఊరుకోకపోతే ఏం చేస్తారు, మీ అమ్మాయి నా మనసులో లేదు, తనకు కూడా ఆ విషయం తెలుసు, నేను కల్లో కూడా తప్పు చేయనని నా తల్లిదండ్రులు పెంచిన పెంపకం చెప్తుంది, కానీ ఇప్పుడు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ మీరు ఏదైనా మార్చారని నాకు డౌట్గా ఉంది అనగానే, డౌట్ ఉందా, ఏం చేయమంటావు ప్రేమ్, ఇప్పుడు ఈ డిఎన్ఏ నీది కాదు, అలాగే నేను తప్పుడు దాన్నే, నేను చచ్చిపోనా అనగానే, చూడు నిషా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవ్వరు అన్నది నీకు తెలుసు, కానీ అది దాచి నన్ను కన్న తండ్రిగా చేయాలనుకుంటున్నా నీ కుటిల ఈర్ష్య కుళ్ళు బుద్ధిని నేను పట్టించుకోదలుచుకోలేదు, నేను ఇప్పటికీ భయపడితే ఇక నేను ఎప్పటికీ ముందడుగు వేయలేను, నాన్న ఇప్పుడు చెప్తున్నాను, చామ్ని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ చామ్ ఎందుకో వెనకడుగు వేసింది, ఆఖరికి నేను చామ్ మెడలో మొన్న డ్రామా ఆర్టిస్ట్లో డ్రామా అనుకున్న పెళ్లిలో నిజంగా 3 ముళ్ళు వేశాను, కానీ చామ్
ఆ తాలిబొట్టుని ఇంకా ఉంచుకుందని నాకు ఈరోజే తెలిసింది. చామ్మెళ్ళలో నేను 3 ముళ్ళు వేశాను. నన్ను కొట్టండి, చంపండి, పరువు తీయాలనుకున్నానని అనుకోండి, ఈ ఆస్తి మీది కాదని చెప్పండి. కాన్ చామంతి నా భార్య. చామంతి నేను పెళ్లి చేసుకున్నాను. ఎప్పటికీ నా చామ్తోనే ఉంటాను అనగానే చామంతి ఒక్కసారిగా షాక్ చూస్తుంది. చూడు చామంతి, ఒక్కటి మాత్రం నిజం. ఇప్పటికీ భయపడితే నేను ఎప్పటికీ వెనకాలే ఉండిపోతాను. ఇలాంటి తప్పుడు దాని మెడలో 3 ముళ్ళు వేసి తండ్రి కాని తండ్రిగా మిగిలిపోవాలనుకోవటం లేదు అనగానే బాబు అని అంటారు ఇక నిషా వాళ్ళ నాన్న. చూడండి, మీ కూతురు మీకు బంగారం కావచ్చు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, తనకి నా ప్రెగ్నెంట్కి ఏ సంబంధము లేదు. నా చామంతి నా భార్య. నాన్న, నాకు ఈ ఆస్తి వద్దు, పాస్తి వద్దు, ఏమీ వద్దు. నా భార్య చామంతి నాకు కావాలి. చామ్, ఇంకా నువ్వు భయపడుతూ మెడలో తాలిబొట్టు పెట్టుకొని ఏదో కథ చెప్తే నమ్మేంత చిన్నవాణ్ణి పిచ్చివాణ్ణి కాదు. నేను చేయించిన తాలిబొట్టు నాకు తెలుసు చామ్. నీ మెడలో వేసుకొని నన్ను ఆరాధిస్తున్నామని తెలుసు. చాలు, ఆ ఒక్క విషయం తెలిస్తే చాలనుకున్నాను, తెలిసిపోయింది. చామ్, వెళ్దాం పదా అనగానే హర్షవర్ధన్, చామంతి, ప్రేమ్ ఆగండి అనగానే వెనక్కి ఆగుతారు. హర్ష, ఏంటి వాడు చేసిన తప్పుని సరిదిద్దాలనుకుంటున్నావా? ఈ ఆస్తి పాస్తి వద్దు, ఆ పనిదే కావాలి అంటున్నాడు. నేను ఆ పనిదాన్ని చంపేస్తాను హర్ష అనగానే హాపురమా, ఒక 28 సంవత్సరాల క్రితం ఒక్కసారి నీకు నువ్వే గుర్తు చేసుకో. ఈ ఇంటికి ఎవరేంటో తెలిసేది అని అంటారు హర్షవర్ధన్. అంటే ఏంటి అని అంటుంది రమాదేవి. ఇక హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వస్తారు. చూడు ప్రేమ్, చామంతిని ప్రేమించాను, తన్ని పెళ్లి చేసుకుంటానన్న ఒక చిన్న విషయం నాకు తెలిస్తే ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా. ఇప్పుడు తన విషయంలో ఏం చేస్తావు? ఒక అమ్మాయికి అన్యాయం నీ వల్ల జరిగింది. తెలుసో తెలియకో నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే. ఎందుకంటే నువ్వు చామంతిని మనసారా ప్రేమించచ్చు, పెళ్లి చేసుకున్నావు. కానీ మీ బంధం కంటే ముందు నిషాతో నీ బంధం ఏర్పడింది అని అంటారు హర్ష. ఇక నిషా వాళ్ళ నాన్నగారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక రోజా, ఏంటి మావయ్య గారు మీరు చెప్పింది అనగానే, అమ్మ చామంతి, ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను ప్రేమ్ మనసారా ప్రేమించచ్చు, కానీ నిషా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ప్రేమే అని అంటారు. చామంతికి ఏం చేయాలో అర్థం కాదు. హైగారు, నా ప్రేమని గుండెల్లోనే సమాధి చేసుకున్నాను. ఈ పెళ్ళి అనగానే, చామ్ నువ్వు ఊరుకో నాన్న, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటారు. ఈ నాన్న మీద గౌరవం ఉంటే చామంతికి విడాకులివ్వు అని అంటారు. ఒక్కసారిగా చామ్ గుండె ముక్కలవుతుంది. నాన్న, మీరేనా మాట్లాడుతున్నది అనగానే, అమ్మ చామంతి, నీ చేతులు జోడించి అడుగుతున్నాను. హర్షవర్ధన్ అయ్యగారి పరువు, ప్రతిష్ట, మర్యాద అన్నీ నీ చేతిలో ఉన్నాయి. నిజమే, నువ్వు ప్రేమ్ బాబుని మనసారా ప్రేమించావు. కానీ ప్రేమ్ తెలియకుండానే నిషా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రయ్యాడు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకోవటం లేదు. నిన్ను పెళ్లి మాత్రమే చేసుకున్నాడు. నీకంటే ముందు తనకే అని చెప్పి అంటూ ఉండగానే, హైగారు నన్ను ఎంతగానో నమ్మారు, మా ప్రేమను కూడా ఒప్పుకోవాలనుకున్నారు. కానీ ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాదు అనగానే, హేయ్ ఏంటే ఆయన నిన్ను ముద్దుగా గోరుముద్దులు పెడుతున్నట్టు మాటలు చెప్తున్నాడని నువ్వు ఏదో చేయాలనుకుంటావా? ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇద్దరిది పెళ్ళే కాదు, డ్రామా పెళ్ళి కూడా మాయ చేసి పట్టించుకున్నావు. కానీ తాలిబొట్టుకి విలువ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, రేపే వీళ్ళిద్దరికీ విడాకులిచ్చి నిషాకి ప్రేమ్కి పెళ్లి జరిపిద్దాము అని అంటుంది. ఇక చామంతి, నేను ఒప్పుకుంటున్నాను అనగానే చంద్రిక, అమ్మ చామంతి అని అంటుంది. అత్త, నీకు తెలీదు, ప్రేమ్ బాబే నా సర్వస్వం అనుకున్నాను. ప్రేమ్ బాబు అనుకోని విధంగా నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు నా భర్త అనుకున్నాను. కానీ ఒక ఆడపిల్ల విషయంలో హాయిగారు తన జీవితం కోసం, తన పరువు కోసం కాదు, కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆలోచిస్తున్నారు. హైగారికి ఎప్పుడు మనం సపోర్ట్గా నిలుస్తాం కదత్తా. అందుకే హైగారి కోసం నేను ప్రేమ్ బాబుకి విడాకులు ఇస్తాను అనగానే, చామ్ నువ్వు విడాకులు ఇస్తే తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను.
చూడు, నీ మనస్ఫూర్తిగా చెప్పు, నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రినా అని అంటారు. అది కాదు బాబు అనేలోపు ఇంకొక్కసారి ఆ విషయమై మీరు పైకి ఎత్తితే అంకుల్, నేను ఈ ఇంట్లోనే ఇక్కడే చచ్చిపోతాను. అప్పుడు అప్పుడు ఈ నిషా ఏంటో తెలుస్తుంది. అప్పుడేనా అసలైన డిఎన్ఏ వస్తుంది కదా అని చెప్పి మరోసారి డ్రామా వేస్తుంది. ఇక చామంతి అంటుంది, ప్రేమ్ బాబు, మీరు తప్పు చేశారని రిపోర్ట్స్ వచ్చాయి. మీకు తెలియకుండా జరిగిన తప్పుకి ఇప్పుడు నిషా అమ్మని బాధ పెట్టద్దు. నేను విడాకులు ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు. యువరాణి పరీక్షల్లో ఖచ్చితంగా అంతా అయిపోయాక అనగానే, ఏంటే యువరాణి పరీక్షల గురించి నీకెందుకే అని అంటుంది. చూడమ్మా, నేను రాజ సంస్థానంలో మా నాన్న నేను నమ్మకమైన వ్యక్తులం. అలాంటి వ్యక్తులుగా మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా యువరాణి పోటీలు అయ్యేదాకా నా మానసిక స్థితి ఇలాగే ఉంటుంది. యువరాణి పోటీలు జరిగాక అసలైన యువరాణి ఎవరు తెలిసాక అప్పుడు ప్రేమ్ బాబుకి నేను విడాకులు ఇస్తాను. అప్పుడు నిషామ్మ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి అవి ఎక్కడైనా చెల్లుతాయి. ప్రేమ్ బాబే తన మెడలో ఖచ్చితంగా 3 ముళ్ళు వేస్తారు. నాకు తెలుసు ప్రేమ్ బాబు, నేను మీకు విడాకులు ఇస్తాను. ఇక నన్ను మర్చిపోండి. మీ తాలిబొట్టు నా గుండెల మీద ఉందని ఒక భర్తగా మీకు బాధ అనిపించచ్చు, కానీ నేను ఎవరికి అన్యాయం చేయలేను అని చెప్పి ఇక చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇటువైపు రోజా, అలాగే రమాదేవి, నిషా ముగ్గురు అమ్మయ్య దీని పీడ ఎరగడయిద్దనుకుంటే ఇంకో మెలిక పెట్టింది. కానీ హర్ష, ఈ చీప్ చామంతి మన చిన్నబాబుని పెళ్లి చేసుకుందని బయట సమాజానికి తెలియకూడదు అనగానే, చూడు రమా, చామంతి గురించి ఇంకా నీకు అర్థం కాకపోవడానికి నీకు నిజంగా మనిషి అన్న ఒక దేవుడు సృష్టించాడు. నీ మైండ్లో మొత్తం డబ్బే. ఒక ఆడపిల్ల ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకొని తను డ్రామా పెళ్లి కూడా నిజమైన పెళ్లిలా తన మనసుకి అంగీకరింపజేసింది అంటే తన మనస్ఫూర్తిగా మన ప్రేమని ఎంతగా ప్రేమిస్తుందో అర్థమైంది. ఇంకొక ఆడపిల్ల అయితే ఈ ఇంటి ఆస్తి కోసం, అలాగే ఈ ఇంటి వారసత్వం కోసం పోరాడేది. కానీ ఎవరికీ తెలియకుండా విడాకులు ఇస్తానన్న చామంతి మనసుని ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోవడం నీ అవివేకం. ఛీ అని వెళ్ళిపోతారు హర్షవర్ధన్. డాడీ, ఖచ్చితంగా అది విడాకులు ఇచ్చాక నీకు ఫోన్ చేస్తాను డాడీ. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఈ రిపోర్ట్స్ భద్రంగా నేను దాస్తాను అనగానే, సరే బేబీ, ఎందుకంటే హర్షవర్ధన్ బావగారు మాటిచ్చారంటే వెనక్కి తప్పరు. అమ్మ చామంతి, నువ్వు కూడా మాటిచ్చావు, విడాకులు ప్రేమ్కి ఇవ్వాల్సిందే అని వెళ్ళిపోతారు నిషా వాళ్ళ నాన్నగారు. ఇక రోజా, ఏంటే ఇప్పుడు యువరాణి పోటీల కోసం పెద్ద ఆరిందలాగా తయారైపోతావా అనగానే, చూడు, నా ప్రాణం పోయినా ఎవరికి అన్యాయం చేయాలనుకోవటం లేదు. రాజ సంస్థానానికి చెందిన అన్నీ యువరానికే చెందాలి. అప్పుడే నా గురించి నేను ఆలోచిస్తాను. నేను మునిగిపోతున్నా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను దారిని చూపిస్తాను. ఈ చామంతి గురించి నీకు తెలుసు కదా, ఇంకా నువ్వు పక్కకి తప్పుకోవడమే మంచిది రోజా అమ్మ అని వెళ్ళిపోతుంది చామంతి. ఇక ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. ప్రేమ్ బాబు, నన్ను ముట్టుకోవద్దు, నాతో మాట్లాడుకోవద్దు. ఒక్క విషయం ప్రేమ్ బాబు, మీరు నా దగ్గరికి రావద్దు, నేను మీకు విడాకులు ఇస్తాను అనగానే, చామ్, నువ్వు నాకు విడాకులు ఇస్తావో లేదో నాకు తెలీదు. నేను నిషా విషయంలో ఏ తప్పు చేయలేదని నీ దగ్గర నేను సాక్ష్యాలతో సహా రుజువు చేసుకుంటాను. అప్పుడు ఈ ప్రేమ్ బాబు మనసేంటి అన్నది నీకు తెలుస్తుంది అని చెప్పి ఇక ప్రేమ్ వెళ్ళిపోతారు. చామంతి కృష్ణ భగవాను దగ్గరికి వచ్చి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కృష్ణ భగవానుడు అనుకుంటాడు, చూడు, ఈ లీల ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. అసలైన యువరానివి నువ్వే కదా చామంతి. మరి యువరాణి అయిపోయాక హర్షవర్ధన్, రమాదేవి వాళ్ళంతట వాళ్ళే నిన్ను చిన్నబాబుకి రాణ్ణి చేయబోతున్నారు. వాళ్ళే ఇంటి కోడలిగా నిన్ను అడుగు పెట్టించబోతున్నారు. ఒక యువరానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. అవి రమామ్మ కళ్ళ కంట కనబడుతుంది. అప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్, అలాగే ఈ నిషా ప్లాన్ ఇవన్నీ కనిపించవు అని చెప్పి కృష్ణుడు మాట్లాడుకుంటూ ఉంటారు చామంతి వైపు చూస్తూ ఆ బొమ్మలో.
ఇక నిషా ప్రెగ్నెన్సీ విషయంలో ప్రేమ్ ముందడుగు వేయబోతున్నాడు. ఎక్కడ తప్పు జరిగింది అని సాక్ష్యాలతో సహా రుజువు చూపించబోతున్నారు. ఇక చామ్ ప్రేమ్ ఇద్దరు ఒక ఇంటివారు అయిపోయారని తెలిసినా వాళ్ళ మధ్య మరో చీలిక ఏర్పడింది. మరి ఆ చీలిక ఎప్పుడు పూడవుతుంది? ఇద్దరు ఒకటి ఎలా అవుతారు? హర్షవర్ధన్ ఇంటి చిన్న కోడలిగా చామంతి ఎప్పుడు అడుగు పెట్టబోతుంది? ఒక యువరాణి తన ఇంటి కోడలిగా రాబోతుందని తెలిసి రమాదేవి రోజా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రివ్యూ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.